హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి గోసా యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా ఇది నా ఫస్ట్ వీడియో వరలక్ష్మి వ్రతం బ్లాగ్తో స్టార్ట్ చేశాను. చాలా స్పెషల్ కూడా నాకు ఈ వీడియో, ఎందుకంటే ఈ వీడియోతో నా బ్లాగ్ స్టార్ట్ చేయడము. ఇప్పటివరకు అన్ని షార్ట్సే పెట్టాను, నేను ఫుల్ వీడియోస్ ఏం పెట్టలేదు. సో ఫస్ట్ 2-3 వీక్స్ నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరలేదు. ఏమైందంటే సెకండ్ వీక్ మేము అనంతపూర్ వెళ్ళాము. అనంతపూర్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు, మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ అత్తయ్య చేసింది వరలక్ష్మి వ్రతము. అప్పటికి నా దగ్గర ఛానల్ లేదు, సో నా దగ్గర దానికి సంబంధించి వీడియోస్ పిక్స్ ఏమి ఎక్కువ లేవు. అండ్ లాస్ట్ వీక్ నేను గద్వాలో ఉన్నాను. దానికి మమ్మీ చేసినప్పుడు చిన్న చిన్న షార్ట్స్ పెట్టాను. మీకు నా వీడియోస్ నచ్చితే ఒకసారి వెళ్ళి చూడండి. నా షార్ట్లో పెట్టాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తుంటాయి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరలక్ష్మి వ్రతంకి వస్తే నాకు చిన్నప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం అంటే ఫుల్ స్పెషల్ ఉండేది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మా మమ్మీ అంటే నేను నాకు గుర్తుంది 6th క్లాస్ నుంచి 6th, 7th, 5th to 5th, 6th ఆ క్లాస్ నుంచే కూడా మా మమ్మీ వరలక్ష్మి వ్రతం చేయడం నాకు గుర్తుంది. అంతకు ముందు నుంచి కూడా మమ్మీ చేసేదంట, నాకు గుర్తులేదు. ఎందుకు మా మమ్మీ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చేసేదంటే మా చెల్లి ఆ రోజే పుట్టిందనమాట. వరలక్ష్మి వ్రతం రోజు తను పుట్టిందని చెప్పి వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిలాగా అలా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసింది. ఇంకా అది అలా కంటిన్యూ చేస్తూ వచ్చేది. సో ఆ రోజు మా చెల్లెల బర్త్డే అండ్ వరలక్ష్మి వ్రతము కొంచెం ఎక్కువ ఫెస్టివల్ వైబ్స్ ఉండేవి మా ఇంట్లో. సో అలా నాకు చిన్నప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం ఫుల్ మంచి ఇష్టం ఉండేదన్నమాట. ఫస్ట్ ఒకటి స్కూల్ డుమ్మా కొట్టడానికి ఒకటే మెయిన్ రీజన్. చిన్నగా ఉన్నప్పుడు మనకు స్కూల్ డుమ్మా అంటే ఫుల్ హ్యాపీ కదా. సో అలా వరలక్ష్మి వ్రతం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి వరలక్ష్మి వ్రతంతో. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ చిన్న కాసు కొనుక్కొని అలా చాలా ఒకటి కొనుక్కొని ఇప్పుడు తన దగ్గర చాలా అయిపోయానని చెప్పి నెక్లెస్ కూడా చేయించుకుంది. అన్ని టైమ్స్ చేసింది మమ్మీ. సో అలా నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్, ఇంట్రెస్ట్ కూడా. వరలక్ష్మి వ్రతమే కాదండి, నాకు అమ్మవారికి సంబంధించిన ఏ పూజలైనా ఇంట్రెస్ట్. అండ్ ఈ ఇయర్ నేను బోనాలు కూడా చేశాను. అప్పటికి నా దగ్గర ఛానల్ లేదు, నేను స్టార్ట్ చేయలేదు. సో దానికి సంబంధించిన ఫుటేజ్ అండ్ వీడియోస్ కూడా లేవన్నమాట. అండ్ కమింగ్ డేస్లో దసరా వస్తుంది. దసరా కూడా మా ఇంట్లో ఫుల్ బాగా 9 days నవరాత్రులు చేస్తారు. చాలా బాగుంటుంది దసరా మా ఇంట్లో. 9 days 9 అవతారాలు, 9 ఖచ్చితంగా 9 varieties ఆఫ్ ప్రసాదాలు ఉండేవి మా ఇంట్లో. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు దసరా అంటే ఇంకా మా ఇంట్లో చాలా పెద్ద ఫెస్టివల్ అన్నమాట. కమింగ్ డేస్లో మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి. నా కంటెంట్ చూడాలనుకుంటే, నా కంటెంట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అన్నగా పోస్తుండండి. రుద్రాక్ష విశ్వ గంభీరవర్తనాసనరపితాసుప్రవస్తరవర్తర్యో లక్ష్మీ దీపికజేంద్రణే మణిగణిస్నాపిత ఏవ కుంభే లక్ష్మీ పరాంకుశోపాసమపేతిముద్రాం హస్తే కమలాసనస్థానం భారాన్ని కోటికుమారం జగదీశ్వతాం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం మహాదేవే చ నమస్కారం. మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే పూజయామి. ఓం చంపలాయ నమః ధ్యానం పూజయామి. ఓం పీతాంబరాయ నమః భూమిం పూజయామి. కమలవాసిని పూజయామి. ఓం పద్మనాభాయ నమః
नाभि पूजा मदमात्रे महस्तम पूजन ललिताय नमः भुजद्वयं पूजयामि ओम कंबु कंठाय नमः कंठं पूजयामि समुखाय नमः मुखं पूजयामि శిరసే నమః వసయామి. ఆభరణాన్ని అక్కడ ఆభరణం వేశారు కదా, ఆభరణాన్ని ముట్టుకోండి అంతే. ఆభరణం అక్కడ మెడ అక్కడ వేశారు కదా అది. రుద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనాం సమర్పయామి పుష్పై పూజయామి. ఇద్దరు చెరువు ఎర్రటి పువ్వులు తీసుకుని శ్రీమాత్రే అనుకుంటే అక్కడ పట్టారు. స్నానం అయింది. తోరణాలు వేసారు, ఫస్ట్ వేసారు. హరిద్రాచూర్ణం సమర్పయామి. అది ద్వారగంధ పూజాం. ద్వారగంధ పూజాం. సామాన్య కాయ కొట్టండి. ప్లాస్టిక్ గ్లాస్ అంటే వాయనం ఇచ్చేటప్పుడు తోరణం కట్టుకుని వాయనం తోరణం లేకుండా వాయనం ఇవ్వకూడదు. ఇప్పుడు నేను కథ వీళ్ళకి చెప్పేటప్పుడు తోరణం కట్టించేస్తాను. ఇప్పుడు నడుతున్నాడు కాబట్టి ఆవిడ సెట్ బాగుంది. దేవతాక్షరిగా వాడతారా ఇవి? స్వాహ ఓం అపాయనాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ. రైట్. మళ్ళీ ఇది ఏదైనా కూడా నీ యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ఇక ముందు కూడా నువ్వు మా ఎందు ఉండి మా కుటుంబాన్ని, మా యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ కుటుంబానాం అనుకోండి. సహ కుటుంబానాం యజమానస్య పౌత్రస్య చిరంజీవి గుజ్జల గోత్రోద్భస్య పెద్దవారి పేరు నయన్ విహాన్ నామదేశ్య యజమానస్య ద్వితీయ పౌత్రస్య చిరంజీవి గుజ్జల గోత్రోద్భస్య చిన్న రుద్ర నామదేశ్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యైశ్వర్య ధర్మ అర్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం. అక్కడ వేయండి కలిసిందిగా. అక్కడ ఒక పువ్వు ఇక్కడ, ఒక పువ్వు కలిసింది. అది అది అలా వేసేసి అది రైట్ అలా కలిసింది. దృష్పాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంత తీసుకుని వెనక్కి వెళ్ళండి. ఆ పీట వెనకాలకు వెళ్ళండి. అలా కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇలా ప్రదర్శన చేయండి కుడి పక్కన. అమ్మ మీరందరూ అటు పక్కకు వచ్చి అక్షరం వేయండి, పువ్వులు వేయండి. ఓం యాని గాని పాపాన్ జన్మాకృతానం శతాన్ అఖండ సౌభాగ్యస్తు ఆచంద్రాతో వంశాభివృద్ధిరస్తు. శ్రీ వరలక్ష్మీదేవి పరిపూర్ణ కటా జగస్థితే జగన్మాతర మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం హ్యపఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి. జగస్థితే జగన్మాతర మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం హ్యపఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి. దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవీ పరబ్రహ్మస్వరూపిణి పరమేశ జగన్మాతర మహాలక్ష్మీ నమోస్తుతే. కర్పూరాలు కూడా ఇచ్చేది. త్రికాలే పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మేర్భవే నిత్యం ప్రసన్న వరదా. ఓం తథాస్తు.